అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుమల క్షేత్రం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. నిత్యం తిరుమల క్షేత్రంలో ఏదో ఒక అవినీతి జరిగిందని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నారు. ప్రతి విమర్శలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మనతో పాటు కిరణ్ రాయలు ఉన్నారు. ఏదైతే తిరుమల క్షేత్రంలో మీ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇటీవల అధికారం వచ్చినాక కొన్ని హోటళ్ళు పూర్తిగా టీటీడీకి కట్టాల్సినటువంటి డబ్బులు ఏదైతే రెంట్ ఉందో కట్టకుండా కూడా దేవస్థానానికి మోసం చేశారు. వాళ్ళంతా కూడా వెనకేసుకొని వస్తుందంటూ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలంటారు? అన్న, ఇచ్చిన హామీలు నెరవేర్చాం. సూపర్ 6 సూపర్ హిట్. ఏదైతే మేము హామీలు ఇచ్చాము కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు అవన్నీ నెరవేర్చాం. మమ్మల్ని విమర్శించడానికి ఏమీ లేదు. తిరుమల మీద మాట్లాడడానికి రోజు ఒక ఇష్యూ మాట్లాడచ్చు. ఇక్కడున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్, ఆయన ఏదో మాట్లాడాలి కాబట్టి టీటీడీ మీద రోజు కామెంట్లు చేస్తుంటాడు. రోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. ఆయన ఖాళీగా ఉంటాడు కాబట్టి మాట్లాడుతాడు. మేమంతా ఖాళీగా లేము. పవన్ కళ్యాణ్ గారు ఖాళీగా, చంద్రబాబు ఖాళీగా లేరు. మేము అధికారంలో ఉన్నాం, మాకు అనేక పనులు ఉన్నాయి. కాబట్టి టీటీడీ మీద ఆరోపణలు చేసి తగ్గించడానికి ఉదాహరణ చెప్పా. కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మీద ఆరోపణలు చేసే ముందు కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే ఉదాహరణ మీ జమానాలో జరిగింది చెప్పా. 2 హోటల్స్ 3 హోటల్స్ ఉన్నాయి. 2-3 సంవత్సరాలు రెంట్ కట్టలేదు. మీరు బోర్డులో పెట్టి పాస్ చేసి తీసేసారు లేదా? అవి టీటీడీ నష్టమే కదా. ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో సారంగి హోటల్ ఎవరిది? మీ బినాములదే. పెద్ద స్టాల్ వేసుకో, రైస్ బర్గ్ అనేసి 20 అడుగులు. ఎందుకు పట్టించుకోలేదు? కోర్టుకు వెళ్ళారు. టీటీడీ నామ్స్లో కోర్టుకు వెళ్ళకూడదు. ఎలా కోర్టుకు వెళ్తారు మీరు? కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాలి. ఎంత ధైర్యంగా టీటీడీ మీద కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాలంటే ఏంది? అసలు ఏం జరుగుతుంది? ఇంకా టీటీడీలో నిద్రా వ్యవస్థలో ఉన్నారా? వీఐపీ సేవలో ఉన్నారా? అసలు టీటీడీని కాపాడాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి టీటీడీలో ఎవరైతే అధికారులు ఉన్నారో 50 మంది అధికారులు గుర్తించారో వాళ్ళని వెంటనే ప్రక్షాళన చేయకపోతే టీటీడీలో ఎంత కష్టపడి చేసినా, చైర్మన్ కానీ, ఈఓ కానీ, జేఈఓ కానీ ఎంత కష్టపడి చేసినా వాళ్ళకి చెడ్డ పేరు ఎక్కడో చోట వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి అధికారుల వల్ల వీళ్ళని తొలగించే అవసరం అయితే ఉంది. నిత్యం కూడా అంటే ఈ విమర్శల పట్ల మీరు చర్యలు తీసుకోవచ్చు కదా, అంటే లీగల్గానో లేకపోతే ఒక ప్రతిష్ట దెబ్బతినేలాగా ఉన్నాయి కాబట్టి మీరు కూటమి నేతలు అధికారంలో ఉన్నారు, మీరు ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నారు? చర్యలు తీసుకుంటున్నాం కన్నా. ఇప్పుడు దొంగ లోపల దాక్కోటి రావాలి కదా. అంటే ప్రతిసారి విమర్శలు అంటున్నారు కదా, ఆ విమర్శ అయినప్పుడు మీరు కేసులు పెట్టచ్చు, లేకపోతే ఇంకోటి దాన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కదా. అన్న, చట్టపరంగా చేసేది కాదు ఇవన్నీ. ట్రాన్స్ఫర్లు చేయాలి. అధికారులు బదిలీ చేయాలి. వీలుంటే కేసులు పెట్టాలి. కేసులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. అధికారులు బదిలీ చేస్తే ప్రక్షాళన మొదలవుతుంది. ఆ అధికారులు ఎందుకు బదిలీ చేయట్లేదు, ఎవరు ఒత్తిడి తెస్తారో, ఏం చేస్తారో అవన్నీ కూడా రేపు చైర్మన్ గారు కలుస్తా, ఖచ్చితంగా ఈఓ గారిని కలుస్తా. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ని వాళ్ళు సబ్మిట్ చేస్తా. అన్నిటి మించి తిరుమల దేవస్థానంలో ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి. ఆడిట్ చేస్తే ప్రతి పైసా బయటకు వస్తుంది. అది చేయాల్సిన బాధ్యత టీటీడీ తీసుకోవాలి. దాని మీద నేను ఈఓ గారిని కలిసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయమని చెప్పి నివేదిక ఇస్తాను. అంటే అధికారులు చేసిన తప్పిదాల వల్ల రాజకీయ నాయకులు విమర్శిస్తూనే ఉంటారు. దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూటమికి ఉందంటారా? జనసేన పార్టీ ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తుంది. చూస్తున్న తిరుమలలో జరిగినటువంటి ఆ యొక్క స్కామ్లు అన్నింటికి కూడా పూర్తిగా అధికారులే కారణం. అలాంటి అధికారిని తొలగించేంత వరకు కూడా మేమైతే ఉపేక్షించలేదు, మేమైతే నిలదీస్తాం. ఖచ్చితంగా అది టీటీడీకి కూడా ఉన్నటువంటి బోర్డుకు కూడా అది చెడ్డ పేరు తీసుకొస్తుంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించారో ఆ అధికారులు వెంటనే వారి మీద చర్యలు తీసుకుంటేనే పూర్తి స్థాయిలో దీన్ని ప్రక్షాళన చేసేదానికి అవకాశం ఉంటుందంటూ కూడా జనసేన నేత కిరణ్ రాయలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.